అందరికీ నమస్కారం. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక సోషల్ మీడియాలో విష ప్రచారం అనేది ఎక్కువైపోయింది అనమాట. అంటే నోరు విషంతో కూరుకుపోయి విషం నిండిపోయి ఎలా పడితే అలా మాట్లాడే పరిస్థితి అనేది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో ఈ మధ్యన మన రాష్ట్రానికి బిల్ గేట్స్ గారిని, ఆయన మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత, ఆయన వచ్చారనమాట. బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి వాళ్ళు వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏదో అభివృద్ధి ఏం జరుగుతుంది, మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమిటి పరిస్థితి అనే ఆలోచనతో ఆయన ఈరోజు ఆ రోజున బిల్ గేట్స్ గారిని ఆంధ్రప్రదేశ్కి, అందులోనూ అమరావతికి తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో ఆయన వచ్చే క్రమంలో మనకున్న విష ప్రచారాలు చేసే కొంతమంది, అందులో జర్నలిస్ట్ సాయి అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఈయనకి ఏంటంటే, ఆయన ఎంతసేపటికి విష ప్రచారాలు చేయడం అనేది, అంటే ప్రభుత్వాలు అనేవి ఏంటంటే కొన్ని మంచి పనులు చేస్తాయి, కొన్ని చెడ్డ పనులు చేస్తాయి. మంచి వాటిని కనీసం ఒక మంచి వాటిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. రాష్ట్రం బాగుపడుతుందంటే వాటిని ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలా విష ప్రచారాలు అనేవి చేయకూడదు. అందులోనూ ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అనే దాని మీద బిల్ గేట్స్ గారి గురించి చూడండి ఒకసారి. ఇతను, నాకు డౌట్ ఏంటంటే, అతను ఒక శాడిస్ట్, వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సాయి గారు, మీ జీవితంలో ఎవరికైనా అసలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అనేది ఏమన్నా ఉందండి? అసలు ఉద్యోగాలు ఇచ్చారు? మైక్రోసాఫ్ట్ అనేది ఈరోజు బిల్ గేట్స్ గారు మైక్రోసాఫ్ట్ దాన్ని డెవలప్ చేసి, ఆ మైక్రోసాఫ్ట్ వల్లే కదా ఆయన ఫేమస్ అయింది. సో ఎంతమంది బతుకుతున్నారు? మైక్రోసాఫ్ట్ పేరు చెప్పుకొని ఎంతమంది బతుకుతున్నారు? మీ జీవితంలో మీరు అలాంటివి ఎప్పుడైనా చేయగలరా? నిజంగా మీరు మాట్లాడే మాటలు ఎంత విషపూరితంగా ఉన్నాయి అంటే అసలు ఇంకా మామూలు విషపూరితంగా లేరన్నమాట. కాబట్టి ఏంటంటే, దయచేసి ఇలాంటి విషపూరితమైన వీడియోలు మానేసి బిల్ గేట్స్ మీద బురద జల్లే కార్యక్రమం చేయటం, ప్రభుత్వం మీద 24 గంటలు బురద జల్లే కార్యక్రమం చేయడం అనేది రాష్ట్రాన్ని బాగు చేయకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంటే రాష్ట్రాన్ని అడ్డుకునే విధంగా మీరు చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు తొందరలోనే బుద్ధి చెప్పే విధంగా దేవుడు ఆలోచించాలని చెప్పేసి, దేవుడు మీ వైపు చూడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు నిజంగా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు పేటీఎం బ్యాచ్ అయితే కనుక మీకు జ్ఞానం తెప్పించాలని చెప్పేసి, మీకు జ్ఞానం మీరు అందరూ మూసుకుపోయిన, వైసీపీతో కలిసి మీరు అందరూ మూసుకుపోయిన అజ్ఞానం తొలగిపోయి మీరు జ్ఞానం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందరకు తీసుకెళ్లే విధంగా